ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోని ఎంఎస్ ధోని ప్రయాణం కొనసాగుతుంది. 18 ఏళ్ల ఐపీఎల్ కెరియర్ లో ధోని తన ఫ్రాంచైజీ చెన్నైకి 5 సార్లు ట్రోఫీని కట్టబెట్టాడు. జట్టు పరంగానే కాకుండా వ్యక్తిగతంగా ధోని అనేక రికార్డులు నమోదు చేశాడు. వాస్తవంగా వేరే ఆటగాడైతే 38 ఏళ్లు వచ్చేసరికి అన్ని క్రికెట్ల నుంచి వైదొలిగేవారు. కానీ ధోని మాత్రం వేరు. ఆడేందుకు అతడు వయస్సు సహకరించకపోయినా జట్టులోనే ఉండాలని, క్రికెట్ మైదానంలోనే కనిపించాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అభిమానుల్లో ఉన్న డిమాండ్ మేరకు ధోని ఇంకా ఐపీఎల్ తోనే ప్రయాణం చేస్తున్నాడు. ఇక చెన్నై యాజమాన్యం మాత్రం ధోని ఇష్టానికే వదిలేసింది. ప్రస్తుతం గాయాలతో సతమతమవుతున్న ఎంఎస్ ధోని ఐపీఎల్ ఆడేందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదు. గత ఏడాది మోకాలి గాయంతో బాధపడిన ఎంఎస్ ధోని హాస్పిటల్ చికిత్స అనంతరం కోలుకొని ఈ సీజన్ లోకి అందుబాటులోకి వచ్చాడు. అయితే ఆరంభానికి కొద్ది రోజుల ముందే మళ్లీ గాయం తిరగబడింది. దీంతో వయసుతో పాటు గాయాలు ఇబ్బంది పెడుతుండటంతో ఇక ఐపీఎల్ ఆడడం కంటే రిటైర్మెంట్ తీసుకోవడమే తుది నిర్ణయంగా ఎంఎస్ ధోని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్ లో ఎంఎస్ ధోని లేకపోయినా సిఎస్కే అద్భుతంగా రాణిస్తుంది. ఆరంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతుంది. కీపర్ గా ధోని లేని లోటు సంజు శాంసన్ భర్తీ చేస్తున్నాడు. ఈ క్రమంలో జట్టు ప్లే ఆఫ్ దిశగా కొనసాగుతుంది. ఇలాంటి టైంలో ధోని రిటైర్మెంట్ ప్రకటించినా కూడా సిఎస్కే ఏదో రూపంలో ధోనిని తన సేవలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. వీలైతే అదే జట్టుకు హెడ్ కోచ్ గా నియమితులైనా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ క్రమంలోనే ధోని రిటైర్మెంట్ పక్కా అని తేలిపోయింది.